హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజీ స్పెషల్స్. ఈరోజు మీకోసం ఒక ఎమ్మీ టేస్టీ ఉన్న రెసిపీ తీసుకుని వచ్చాను. మన ఛానల్లో మనము రెస్టారెంట్ స్టైల్ లేదా హోటల్ స్టైల్ ఇన్స్టెంట్ కోకోనట్ మిల్క్ పులావ్ అంటే ఇది చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా వస్తుంది. ఇది మీరు తయారు చేసుకొని తిని నాకే చెప్తారు చాలా బాగా కుదిరింది అని. ఇది నేను మాకు ఒకప్పుడు హోటల్ ఉండేది కదా, నేను అక్కడ నేర్చుకున్నాను వాళ్ళు తయారు చేసినప్పుడు. సో నేను ఇది మీకోసం అందిస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది చూపిస్తున్నాను. ఒక ఆనియన్ అండి బిగ్ స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేశాను. ఒక క్యారెట్ స్లైసెస్ పెట్టుకున్నాను. పుదీనా కొంచెం అండి, తర్వాత క్యాష్యూస్ లిటిల్ అండ్ కరివేపాకు కొంచెం అండ్ లిటిల్ ఇది బీన్స్ కట్ చేశాను అండి చిన్న చిన్న ముక్కలుగా. ఈ వెజ్జెస్ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ వెజ్జెస్ ఏం వేసుకోవాలనేది కూడా మీ సెలెక్షన్ అండి. అది ఇక్కడ చూడండి లిటిల్ కొంచెము అదే పచ్చి బఠానీలు వేసుకున్నాను. ఇది కోకోనట్ మిల్క్ అండి, థిక్ మిల్క్ అనమాట. సో నేను ఇక్కడ రైస్ అనేది ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి ఒక 1 కప్ ఏమో థిక్ కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. ఇంకా ఒక 1 కప్ ఏమో హాట్ వాటర్ యాడ్ చేస్తానండి, అది యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి హోల్ స్పైసెస్ తీసుకున్నానండి. ఇవి కంపల్సరీ హోల్ స్పైసెస్ ఇవే ఉండాలి. ఒక బిర్యానీ ఆకు, ఒకటి మరాఠీ మొగ్గ, కొంచెం సోంపు, చెక్క, లవంగాలు, కాడామం అండి, ఇక్కడేమో జీలకర్ర. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా అల్లం పేస్ట్ ఇప్పుడే నూరుకున్నానండి నేను. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చూసుకున్నారు కదా. సో ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం 1 టీ స్పూన్ గీ వేసుకున్నాను. ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అండ్ దీంట్లో మనం లిటిల్ కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నామండి. ఈ కొబ్బరి నూనె అనేది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇప్పుడు దీంట్లో అన్ని హోల్ స్పైసెస్ వేస్తున్నాను. ఇందాక మనం పెట్టుకున్నాం కదా హోల్ స్పైసెస్, ఒక థిక్ కడాయి తీసుకోవాలండి. అది మాత్రం డోంట్ ఫర్గెట్. హోల్ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను. ఒకసారి తిప్పుతామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హోల్ స్పైసెస్ వేసుకున్నాను. నెక్స్ట్ మనం దీంట్లో కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం అది. లిటిల్ కరివేపాకు వేసుకున్నాను. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ అనేది ముందే వేసుకోవాలండి, ఇప్పుడే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకుంటాము. సో ఆనియన్స్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. స్మెల్ మాత్రం రియల్లీ ఆసమ్ వస్తుందండి. చాలా వెరీ టెంప్టింగ్ స్మెల్ అండి, రియల్లీ ఆసమ్. గుడ్ ఫ్లేవర్ స్క్వీజ్ అవుతుంది నా మౌత్కి. చాలా చాలా ఫెంటాస్టిక్ స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు మనం కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుంటామండి ఈ స్టేజ్లోనే. కొంచెం లైట్గా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాను. కొంచెం తిప్పుదామండి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత. అల్లం పేస్ట్ అనేది బాగా వేగాలండి ఆయిల్లో, అప్పుడు టేస్ట్ బాగా ఉంటుంది. నెక్స్ట్ నేను దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి మీ ఇష్టం, కావాలంటే చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు కారం తక్కువ తింటాము అంటే స్కిప్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. గోల్డెన్ రావాలండి ఇవన్నీను. తర్వాత నేను నెక్స్ట్ దీంట్లో పుదీనా వేస్తున్నాను. పుదీనా కొంచెం వేసుకుందాం, ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. పుదీనా కొంచెం తిప్పుదామండి మళ్ళీ. మన పుదీనా కొంచెం వేగిందండి. ఇప్పుడు మనం పచ్చి బఠానీలు వేసుకుంటున్నాము. ఇమ్మీడియట్గా మనం పచ్చి బఠానీలు వేసుకున్న వెంటనే జస్ట్ లైట్గా ఒకసారి టర్న్ చేద్దామండి, తిప్పుదాము. నెక్స్ట్ క్యారెట్ పీసెస్ వేసుకుంటున్నామండి. నెక్స్ట్ ఫ్రోజన్ బీన్స్ వేసుకుంటున్నాము, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిప్పుకుందామండి. కొంచెం మళ్ళీ గోల్డెన్ కలర్ రావాలి. ఇవి కూడా కొంచెం వేగాలండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. చూడండి ఎలా వేగుతుందో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వెజ్జెస్ అన్ని బాగా లైట్ గోల్డెన్ కలర్ టర్న్ అయ్యాయి. నేను దీంట్లో లైట్ కొంచెం పించ్ సాల్ట్ వేసుకొని వేయించుకున్నాను. సో డోంట్ ఫర్గెట్ అండి, మీరు కూడా వేయించుకోండి. నేను ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక 1 కప్ రైస్ తీసుకున్నాం కదా, 1 గ్లాసు, ఆ బాస్మతి రైస్ వేస్తున్నానండి.
సో బాస్మతి రైస్ వేసి జస్ట్ 1 minute సాట్ చేయాలి. ఓన్లీ 1 minute, ఎక్కువసేపు చేయొద్దు. 1 minute ఆర్ హాఫ్ సెకండ్ అయినా నో ప్రాబ్లం అండి. హాఫ్ మినిట్ అయినా నో ప్రాబ్లం. చూడండి ఎంత ఏం కనిపిస్తుందో కదా. జస్ట్ 1 second ఆర్ 1 minute ఆల్ హాఫ్ మినిట్ మీ ఇష్టం అది. నేనైతే 1 minute చేసుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడు మన రైస్ అంతా కలిసిపోయి బాగా ఫ్లఫీ వస్తుందండి రైస్. సో చూస్తున్నారుగా ఎంత టెంప్ కనిపిస్తుందో కదా రైస్. ఇట్లా 1 minute సాట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1 minute అయిపోయింది. సో నేను దీంట్లో మనం 1 glass తీసుకున్నామండి, మనం వాటర్ తాగే గ్లాసు, దానికి 1 cup కోకోనట్ మిల్క్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక 1 cup వచ్చేసి హాట్ వాటర్ వేసుకోవాలి అండి. కంపల్సరీగా హాట్ వాటరే వేసుకోవాలి, మన రైస్ అనేది బాగా వస్తుందన్నమాట. సో హాట్ వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే బెనిఫిట్, రైస్ అనేది మనకి పొడిగా వస్తుందండి. సో మీరు కూడా అలాగే చేసుకోండి. ఇది జెంటిల్ ఒకసారి లైట్గా తిప్పుదామండి. ఇంకా మనం దీంట్లో ఏం యాడ్ చేయొద్దు, కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తాను అంతే. అది చూపిస్తాను, గరం మసాలా యాడ్ చేసేటప్పుడు ఒక 1 minute ఉంచి వేస్తాను. మీరు వేసుకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, బట్ అవసరం లేదండి, స్కిప్ చేయండి. సో నేను ఇప్పుడు 1 నిమిషం 1 second తర్వాత నేను గరం మసాలా వేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్ అనేది లైట్గా ఇప్పుడే మనకి ఉడకటం స్టార్ట్ అవుతుందండి. ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మనం తీసుకుంటుంది కుక్కర్లో కాదు కాబట్టి, మీరు కుక్కర్లో తీసుకుంటే కనుక 1 glass మీరు రైస్ తీసుకుంటే కుక్కర్లో అయితే 2 glasses సరిపోతాయండి. 1 glass కోకోనట్ మిల్క్, 1 glass హాట్ వాటర్ సరిపోతాయి. నేను ఇప్పుడు తీసుకుంటుంది థిక్ కడాయిలో కాబట్టి సో 2 glasses సరిపోవు, 2.5 వాటర్ తీసుకున్నాను. అది ఇందాక మీకు మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో నేను కుక్కర్ అనుకొని మీకు చెప్పడం మర్చిపోయాను. సో ఇప్పుడు మేము 1 glassకి 2.5 తీసుకున్నానండి. 1 glass ఏమో కోకోనట్ మిల్క్ తీసుకున్నాను, ఇంకా 1.5 glass వాటర్ తీసుకున్నాను. సో 2.5 1:2.5 అండి మామూలుగా కడాయిలో వండుతాయి. ఇప్పుడు నేను గరం మసాలా వేసుకుంటున్నానండి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అనేది సరిపోయా చూసి వేసుకోవాలి. సాల్ట్ అనేది ఈ స్టేజ్లోనే మనం వేసుకోవాలన్నమాట. చూసుకొని వేసుకోండి, ఎక్కువైతే మళ్ళీ కష్టం అవుతుంది. సో కొంచెం లైట్గా నిమ్మకాయ రసం కూడా పిండుతున్నానండి. నిమ్మకాయ రసం పిండటం వల్ల ఏంటంటే మనకి బెనిఫిట్, మన రైస్ అనేది పొడిగా ఏ పార్ట్కి ఆ పార్ట్ వస్తుందండి. సో బాగా ఉడుకుతుంది అనమాట. ఇంకా చూడండి మూత పెట్టేసి మనం ఒక 15 or 20 minutes తర్వాత చూసి లాస్ట్లో మనం దీనికి ఒక 5 minutes దమ్ పెట్టి మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 minutes కుక్ చేసిన తర్వాత వాటర్ అంతా ఎలా ఎవాపరేట్ అయిపోయాయో చూడండి. నేను మీకు దగ్గర నేను చూపిస్తా క్లోజ్లో చూడండి. ఇప్పుడు మళ్ళీ మీడియం అంటే మీడియం కాదు, లో ఫ్లేమ్ మీద ఒక 5 seconds నేను కుక్ చేసి దీనికి దమ్ పెడతాను. చూడండి ఫ్రెండ్స్, మనం అట్లీస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా లో ఫ్లేమ్లో కూడా ఒక 2 seconds కుక్ అయ్యామండి. ఇక్కడ 1 inch కూడా వాటర్ లేదు చూడండి, 1 inch కూడా వాటర్ లేదు, మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. మనం ఇప్పుడు దీనికి దమ్ పెడుతున్నాము. చూడండి, దమ్ ప్రాసెస్ అనేది మీ ఇష్టం, మీకు ఎలా వచ్చో అలా పెట్టుకోండి. కానీ నేను చెప్పే దమ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, కుక్ అవుతుంది బాగా రైస్. చూడండి నేను ఇట్లా టిష్యూ పేపర్స్ 2 వేసుకున్నాను, దీంట్లో దమ్ పెడుతున్నాను. చూడండి 2 వేసుకున్న తర్వాత సరి సమానంగా మొత్తం కనిపించకుండా వేసుకోవాలండి. జస్ట్ ఇట్లా లిటిల్ వాటర్ స్ప్రింగ్ చేస్తున్నాను. స్ప్రింగ్ చేసిన తర్వాత నేను దీని మీద టవల్ అండి, థిక్ టవల్, మీ ఇష్టం టవల్. నా దగ్గర లేదండి వేరే క్లాత్స్, అందుకే నేను టవల్ వేసుకుంటాను. మీ దగ్గర ఉంటే బిర్యానీ క్లాత్ ఉంటుందండి దీని మీద వేసుకోవడానికి, లేదంటే మీ దగ్గర కోల్ మైన్ అంటే బొగ్గులు కానీ ఏమన్నా ఉంటే ఒక మూత పెట్టి దాని మీద బొగ్గులు కూడా వేసుకోవచ్చు, మంచిగా స్టీమ్ అవుతుంది. సో నాకు ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను మీకు. చూడండి నేను దీని మీద థిక్ టవల్ వేసుకున్నాను. టవల్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద మూత పెడుతున్నానండి. మూత అనేది కన్ఫర్మ్గా పెట్టాలి. మూత పెట్టిన తర్వాత నేను దీని మీద ఒక తపాలతో నీళ్లు పెట్టుకున్నానండి. దీనికి ఫుల్గా నీళ్లు పెట్టేసి ఇట్లా దమ్ పెట్టాను. చూసారుగా నా దమ్ చూడండి ఎలా ఉందో. ఈ టెక్నిక్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు, లేదంటే స్కిప్ చేసి మీకు ఎలా తెలుసో అలా ఫాలో అవ్వచ్చు. సో నా దమ్ ఎలా ఉంది ఇది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మొత్తం ఇది ఒక 5 minutes అండి, మినిమం అంటే మినిమం 5 minutes, లేదంటే ఒక 8 or 10 minutes వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes పెట్టుకోండి. ఇంకా ఒక 2 minutes ఏమో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక
మొత్తానికి ఒక 8 మినిట్స్ కుక్ చేసుకోండి సరిపోతుంది. 8 మినిట్స్ తర్వాత నేను మీకు మళ్ళీ మన రైస్ ఎలా ఫ్లఫ్ వచ్చిందో నేను చూపిస్తాను. ఓకేనా, ఒక వెయిట్ చేయండి ఒక 8 మినిట్స్. 1 2 3 ఫ్రెండ్స్, ఇప్పుడు మన 8 మినిట్స్ టైం అయిపోయింది. ఇప్పుడు మన దమ్ తీస్తున్నామండి. మన ఎమ్మి 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 రెస్టారెంట్ కోకోనట్ పులావ్ ఎలా రెడీ అయిందో చూద్దాం రండి ఫ్రెండ్స్. రియల్లీ ఆసం వచ్చి ఉంటుంది, నేను చూడకుండానే చెప్తున్నా. ప్లేట్ తీస్తున్నాను, ఇప్పుడు మన టవల్ తీస్తున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన టిష్యూస్ తీసి చూపిస్తున్నాను. టిష్యూస్ కూడా తీసి చూపిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, పైకి పొగలు కక్కుకుంటూ ఎంత ఏం రెస్టారెంట్ స్టైల్ కోకోనట్ పులావ్ రెడీ అయిపోయిందో చూడండి. రైస్ కూడా ఎలా వచ్చిందో ఫ్రెండ్స్, రియల్గా చూడండి ఒకసారి. ఓ మై గాడ్, ఇంత నేను నిజంగా ఎప్పుడు చేసుకున్న దానికంటే కూడా చాలా ఫ్లఫీ బాగా వచ్చిందండి రైస్. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఆసమ్గా తయారైపోయిందో మన కోకోనట్ పులావ్. నేను ఇది ఒక ప్లేట్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి తీసి చూపిస్తాను మళ్ళీ మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొత్తిమీర గార్నిష్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాము. ఇది నిజంగా ఆసమ్ టేస్ట్ ఉంటుందండి. మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ తెలియచేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, బలవంతం ఏమీ లేదు. నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, బలవంతం లేదనే సబ్స్క్రైబ్ చేయడం మానేయకండి ఫ్రెండ్స్. ఇది తయారు చేసుకొని మీకు కన్ఫామ్గా మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. నాకు కన్ఫామ్గా మీరు ఫీడ్బ్యాక్ చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కంటిన్యూ.